దేవుడు ఎవరిని సంతోషపడతాడట చూసి, ఎవరిని చూసి సంతోషపడతాడట? మారు మనస్సు పొందినటువంటి పాపిని చూసి సంతోషపడతాడట. ఏంటంట? మారు మనస్సు పొందినటువంటి ఒక పాపిని చూసి సంతోషపడతాడు. ఆయన మాత్రమే సంతోషపడతాడా? పరలోకమంతా కూడా సంతోషపడతాడు. పరలోకమంతా కూడా ఒక పాపి పరిశుద్ధుడిగా మారితే, ఒక పాపి నీతిమంతుడిగా మారితే పరలోకమంతా సంతోషపడతాడు. అంటే ఇక్కడ 99 మంది కంటే ఒక్క వ్యక్తికే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి? మారు మనస్సు పొందుకున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రతి ఆదివారం వస్తున్నావు, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నావు, ప్రతి నెల బల్లో పాల్పొంపులు పొందుతున్నావు. అయితే లోకము దృష్టిలో నువ్వు ఒకవేళ నీతిమంతురాలుగా, పరిశుద్ధుడిగా నువ్వు కనబడుతున్నావేమో, కానీ దేవుని దృష్టితో పరలోకమంతా నీ వైపు చూసినప్పుడు నువ్వు మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా, పాపాన్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తిగా, పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తిగా నువ్వు పరిపూర్ణంగా మారావా? పరిపూర్ణంగా మారావా? ప్రతి నెల బలలో పాల్పొంపడానికి వస్తున్నాం. ఆయన జీవం నీలోకి రాగలుగుతుందా? ఎప్పుడు వస్తుందట? మారు మనసు పొందితేనే. అర్థమైందా? ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు. మారు మనసు పొందిన వారు ఎంతమంది ఉన్నారు? పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి పరిశుద్ధ జీవితం చేయడానికి ఇష్టపడి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మందిరానికి ఈరోజు లక్షల ప్రజలు వస్తున్నారు. అందులో ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వారిగా, ప్రార్థన పూర్వకంగా ఒప్పుకోలు కలిగి దేవుడి సన్నిధిలో పరిపూర్ణంగా వారి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ మార్గం వైపు అడుగుపెట్టి సాగేవారిగా ఉంటున్నారు. బల్లలో పాల్పొంపులు పొందుతున్నావు, మరలా నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు చేస్తావు. బల్లలో పాల్పొంపులు పొందుతున్నావు, మరలా నీ ఇష్టం వచ్చినట్టే మాట్లాడుతున్నావు. ఆయన జీవం నీలో ఉన్నదంటవా? ఆయన రక్తం నీలో ఉన్నదంటవా? ఆయన శరీరం నీలో ఉన్నదంటవా? తినడానికి తగినటువంటి ప్రతిఫలం కలిగిన వ్యక్తివేనా నువ్వు? ఒక్కసారి మనస్సు మారితేనే పరలోకమంతా సంతోషిస్తుందట. అయితే ప్రతిరోజు ఈ జీవం నీలో ఉండాలని ప్రతి నెల బలలో పాల్పొంపులు పొందుతున్నా. ఏమని నీ నిరీక్షణ? ఆయన నిత్యత్వంలో నేను కూడా నిలవాలి. నేను చనిపోతే పరలోకానికి వెళ్ళాలి. అందుకొరకే నా ఈ భక్తి, అందుకొరకే నా ఈ ప్రయాసం, అందుకొరకే నా ఈ సాధన అని చెప్పి నువ్వు వస్తున్నావు కదా. వస్తున్నటువంటి నీవు బలలో భయంతో పాల్పొంపులు పొంది ఆ ఒక్కరోజు మాత్రమే భక్తి చేస్తే కుదరదు. ఆ ఒక్కరోజు మాత్రమే పరిశుద్ధంగా ఉంటే కుదరదు.